దమ్ము నువ్వు కొట్టి పొగ మాకు వదులుతున్నావు. నాకు బాగా తలనొప్పిగా ఉంది, అందుకే దమ్ము కొడుతున్నాను. తలనొప్పి అయితే ఇలా పీల్చితే నాకు తలనొప్పి తగ్గుతుంది. డాక్టర్కి చూపించుకోవాలి. ఎవరికి చెప్పనంటే నీకు ఒక విషయం చెప్తాను. మ్మ్. నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. ఆ? నువ్వు వదిలే పొగతో నేను డాక్టర్ని కలవాలి. తలనొప్పి అంట. అవును, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వంట చేయబోతున్నాం. అది కాదు, ఫ్లాట్ విషయం. ఏంటి క్షమా అలా టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది అసలు? వేడి నీళ్ళలో కొంచెం బ్రాందీ పోసి అందులో కొంచెం పెప్పర్ వేసుకొని తాగితే తగ్గిపోతుందని చెప్పారు. ఎవరు చెప్పారు? గూగుల్లో ఇప్పుడే సెర్చ్ చేశారు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే నాకు బాగా బూతులు వస్తాయి చెప్తున్నా. ఆల్రెడీ బాటిల్లో మందు తక్కువ అవుతుందని యాన్ చెప్పింది. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. ఏంటి నేను తాగానంటున్నావా? చెయ్యని దాన్ని చేశాను అన్నావంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. హా, నిజాయితీ పరుల్ని ఈ ప్రపంచం ఎప్పటికీ నమ్మదు. ఇది సూపర్ జోక్ తెలుసా? అనుమానం ఉంటే బీరువాలో పెట్టుకొని తాళం వేసుకోండి. పోయి చూడెవరో. గాయు. హ్మ్? అయ్యో, ఎందుకంత కోపం? గాయు, నేను నీకొక మంచి హస్బెండ్ని సెట్ చేసి తీసుకొచ్చానే. మనం ఇంక ఈ ఫ్లాట్ ఖాళీ చేసి లేదు. పేరు మర్చిపోయానే. వెయిట్, లోపలికి రండి. సూపర్ జోడి కదా. పర్ఫెక్ట్ ఉన్నాడు కదే. కోడిక లోపల పెట్టి విచ్చేయండి. అయ్యో, ఒక్క నిమిషం వచ్చంటే. మాలు, గాయు ఎక్కడున్నారే? అబ్బా చెప్పండి. అసలు నువ్వు చేస్తున్నదేంటో నీకు అర్థం అవుతుందా? నాకు బూతులు వస్తాయి చెప్తున్నా. మందు కొట్టిన మత్తులో ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకురావడానికి సిగ్గులేదు నీకు? పోవే, నీకు అసలు బుద్ధే లేదు. బాగా ఎక్కింది కదా. నేను తాగి మాట్లాడతలేనే. నేను చెప్పేదింటవా? అతన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వాతిముత్యంలో కమల్ హాసన్ టైపు. నీకు భర్తగా ఉండడానికి పర్ఫెక్ట్ జోడియే. ఏమంటారే? ఇలా చూడు, అనవసరంగా నా చేతిలో తన్నులు తినకు. ఒళ్ళంతా మండిపోతుంది. ఇది ఉందని చూస్తున్నా, లేదంటే బండ బూతులు తిట్టేదాన్ని. అది కాదే, రేపెత్తన్ని ఆ ముసలోడికి చూపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఇక మనకి ఫ్యామిలీ లేదని ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ ఏడ్చినట్టుంది. అయినా అతన్ని చూస్తే ఎవరైనా నా భర్త అంటే నమ్ముతారా? అతన్ని నీ భర్త అని చెప్తేనే నమ్ముతారు. అయితే నువ్వే వెళ్ళి చేసుకోవే. ఆంటీకి నేను ఫోన్ చేసి చెప్తాను. చేసుకుంటావా? చెప్తుంది. లుక్కే కదా ప్రాబ్లం. అది నాకు వదిలేయండి. ఇంతకంటే చండాలంగా ఉన్న సినిమా హీరోలాగా స్టైల్ గా ప్రెజెంట్ చేయడమే నా వర్క్ కదా. నీకెలా కావాలి? హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రిన్స్, మహేష్ బాబు. ఏ యాంగిల్లో చూసినా మన గాయకు అతను సెట్ కాడే. వసై వంటవాడే, మనకి వంటవాడు. వంటవాడా? వావ్ కాదే బాబు. నువ్వు ట్రావే. గాయో, మన పని అయిపోగానే పంపించేద్దామే. అవునక్క, గాయు, చెప్పేది విను. ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోవే గాయు. ప్లీజ్ ప్లీజ్. ఒక్క రోజుకే కదా. మనకి ఇలాంటి ఫ్లాట్ ఎక్కడ దొరకదు గాయు. ప్లీజ్ రా. మా గాయు మా మాట ఎప్పుడు కాదని. గాయుకి పేరు దొరికేసింది. ఊరికే బిల్డప్ ఇవ్వకండి, మన కోసమే కదా. బాబు, బాబు ఎక్కడతను? ఎటు పోయింటాడో వెళ్ళిపోయాడా? అర్థమైతలేదే. అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. అందరూ అమ్మాయిలే ఉన్నారని చూసి భయపడి పారిపోయినట్టున్నాడు. కొంపతీసి వెళ్ళిపోయాడేమో. నిజంగానే వెళ్ళిపోయి ఉంటాడా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ఏ, బాబు, పోతే పోనివ్వండి. బాబు ఎక్కడ? వదిలేయండి. ఉన్నాడా? లోపలే ఉండొచ్చు. వెళ్ళిపోవడమే బెటర్లే. వెళ్ళిపోయాడంటావా? తనేమైనా నిజంగా నా లోపలే భర్త చూద్దాం. చెప్పడానికి. బాబు ఎక్కడున్నారు? గాయుకి చెప్పే వెళ్ళి ఉంటాడు. భయపడి ఉంటాడా? నిన్ను చూసి భయపడి పారిపోయినట్టున్నాడే. వాడికి కూడా నువ్వు నచ్చలేదు. ఎస్కేపే.